పునరుద్ధరించాలి శ్మశాన వాటికని క్రిమిటోరియాన్ని వెంటనే అధికారులు క్రిమిటోరియాన్ని వెంటనే అధికారులు దహన వాటికని వెంటనే అధికారులు నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి దాంట్లో వేసి తప్పుతారు కదా పల్లెకు అడవి రోడ్డు దున్నేసి పెట్టారు రైతు ఎందుకు ఆయన కాంపన్సేషన్ వాళ్ళకి ఈ డోర్ లాక్ లేదు అది ఫస్ట్ వచ్చి అది తీసేదా ఆడగానే ఆపినారు వర్కింగ్ లో ఉంటే వస్తారు ఇప్పుడు రేపు నుంచి చూడ స్టార్ట్ అయితే ఎంతమంది నగరంలో 3వ డివిజన్లో సెంట్రల్ జైలు వెనుక వైపునటువంటి శ్మశాన వాటికలు 3 వరుసగా నిర్మించారు. హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి వేర్వేరుగా శ్మశాన వాటికలను విడగొట్టి ఆ రకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ 3ంటికి చివర విద్యుత్ దహన వాటికని ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఏర్పాటు చేసేటువంటి విద్యుత్ దహన వాటిక ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించే ప్రయత్నం జరగట్లేదు. 3-4 సంవత్సరాలు అవుతుంది పని పూర్తయి. శంకుస్థాపన కూడా చేశారు. 2024 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి దీన్ని ప్రారంభించినామని చెప్పి ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ వాటన్నిటినీ కాంట్రాక్టర్ల ప్రయోజనాలు కాపాడే విధంగా కార్పొరేషన్ అధికారులు వ్యవహరించారు. లోపలికి వెళ్లి చూస్తే శ్మశాన వాటికకు సంబంధించినటువంటి యంత్రం ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం అయితే చేపట్టారు. దాని కింద చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఫ్లోరింగ్ సక్రమంగా లేదు, కొంత భాగానికి మాత్రమే ఫ్లోరింగ్ వేశారు. ఆ రూమ్ లో ఉన్నటువంటి మొత్తం మిషనరీ అంతా నిరుపయోగంగా ఉండిపోయింది. తుప్పు బట్టి, చెదలు బట్టి అది నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దీని మీద అధికార యంత్రాంగం శ్రద్ధ పెట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కార్పొరేషన్ అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజలు శ్మశాన వాటికకి దానం చేసుకోవడానికి వీలుందని చెప్పి ఆశపడేటువంటి ప్రజానికానికి ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇక లోపల దాదాపు 12-13 వాణిజ్య సిలిండర్లు గ్యాస్ కనెక్షన్ కోసం బిగించి ఉన్నారు. అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. ఇవే కాకుండా మరుగుదొడ్లు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతం అంతా కంప చెట్లతో తుక్కుగా చెత్తంతా పేరుకుపోయి ఎలాంటి సౌకర్యాలు లేకుండా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మంచినీటి సౌకర్యం అంతా ఏర్పాటు చేస్తున్నట్టు ట్యాంకులు, పైప్ లైన్ అన్ని బిగించారు. కానీ అవన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ వైర్లు, బోర్డులు, ఎలక్ట్రిసిటీ బోర్డులు అన్ని కూడా ధ్వంసం అయిపోయేవి. అవి వినియోగంలోకి రాకుండా పోయాయి. డోర్లతో సహా అన్ని రకాల సామాగ్రి బాగా దెబ్బతినిపోయి తుప్పుబట్టిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము భావిస్తున్నది ఒకటే, ఈ దహన వాటికనే క్రిమిటోరియాన్ని నిర్మించడానికి ఇదేదో ప్రజానికానికి ఉపయోగం చేయాలనే ఉద్దేశంతో చేసేట్టు కనిపించడం లేదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం, అధికారుల కమిషన్ల కోసం మాత్రమే దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేస్తారు తప్ప ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలేదు. అందుకే మేము కమిషనర్ గారికి టైం ఇస్తున్నాం. 10 రోజుల లోపల ఈ శ్మశాన వాటికలో, దహన వాటికలో కంప చెట్లన్నీ కొట్టించి యంత్రాలని, ఫ్లోరింగ్ ని, అన్ని రకాల సౌకర్యాలని తక్షణమే ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఆ రకంగా తీసుకురాని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రానున్న కాలంలో ప్రజానికాన్ని కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాం, ఇది ఇట్లాగే వదిలేయడానికి కారకులైనటువంటి సంబంధిత ఇంజనీర్లు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాల నుంచి మొత్తం ఈ డబ్బులని రికవరీ చేసి కార్పొరేషన్ ఖాతాకి జమ చేయాలని చెప్పి సిపిఎంగా మేము కోరుతున్నాం. ఈ సమస్య పరిష్కారం వైపు జరిగే పోరాటంలో ప్రజానికం కూడా పాల్గొని జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.